ప్రేమ్ చాలా సంతోషంగా నాన్న నాన్న అని చెప్పిస్తూ ఉంటాడు. అప్పటికే హాల్లో రోజా, రమాదేవి, అరుణ్ ఉంటారు. ప్రేమ్ గొంతు విని హర్ష చాలా సంతోషంగా ఏంట్రా అని వస్తూ ఉంటాడు. చామంతి కూడా అలాగే నవ్వుతూ చూస్తుంది. స్వీట్ తీసుకుని నాన్న అని చెప్పి ప్రేమ్ ఇస్తూ ఉంటాడు. ఇంకా హర్ష చాలా సంతోషం స్వీట్ తీసుకుంటూ ఉంటాడు. ఈలోగా రమాదేవి, రోజా, అరుణ్ షాక్ అయి చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం అర్థంగా అమ్మ స్వీట్ తీసుకోండి అని చెప్పి ప్రేమ్ ఇస్తూ ఉంటాడు. రమాదేవి ఇంకా ఏం మాట్లాడలేక అలాగే కోపంగా స్వీట్ తీసుకుంటుంది. అని తీసుకోమని చెప్పి అరుణ్ కూడా ప్రేమిస్తూ ఉంటాడు. అరుణ్ కూడా తీసుకుంటూ ఉంటాడు. ఇది వదిన మీరు కూడా తీసుకోండి అని ప్రేమిస్తూ ఉంటాడు. ఇంకో రోజు తీసుకుంటుంది. చందు, చామంతి మీరు కూడా తీసుకోండి అని చెప్పి ప్రేమ ఇద్దరికి ఇస్తూ ఉంటారు. ఏంటి రోజా ఇది ఉసిరి మూవీస్ వస్తాను వీడింటి ఎంత హుషారుగా ఉన్నాడు ఏంటి అని ఇంకా రోజా చూస్తూ రామాదేవి సైకిల్ చేస్తూ ఉంటుంది. కానీ రోజా ఏం మాట్లాడు. ఏంటి స్వీట్ న్యూస్ ఏంట్రా అని హర్షంగానే అంటే నా బిజినెస్కి ఇన్వెస్టర్ దొరికారు నానా అని ప్రేమ్ చెప్పగానే అరుణ్ అలాగే రమాదేవి రోజా షాక్ అవుతూ ఉంటారు. ఇంకా ఏం అర్థం కాదు. ఇంకా రామాదేవి సైకిల్ చేసి రోజాని అడుగుతూ ఉంటుంది. కానీ రోజా ఏం మాట్లాడదు. ఏంట్రా అవునని చెప్పి హర్షంగా అవును నాన్న అని ప్రేమ సంతో చెప్తూ ఉంటారు. చెప్పిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళకి బాగా నచ్చింది అని ప్రేమ కానీ వావ్ అని ఇంకా హర్ష అంటూ ఉంటాడు. ఇదిగో నాన్న ఇదిగో 50 lakhs చెక్ ఇచ్చారు నాకు అని ప్రేమ చూపిస్తూ ఉంటాడు. అది విన్నా ఇంకా అరుణ్ తన చేతుల స్వీట్ని నేలకేసి కొడుతూ ఉంటాడు. ఇంకా రోజా రమాదేవి షాక్ లో ఉంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంది. ఇదిగో నువ్వు చాలా కృషిగా చేసావు కదా దాని నిదర్శనం ఇదిరా అని చెప్పి హర్ష సంతోషంగా చెక్ చూస్తూ ఇంకా ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు చేసిన ఛాలెంజ్ నీ బిజినెస్ ని నువ్వు గెలవాలి అలాగే ఒక అడుగు ముందుకు వేసావని చెప్పి హర్షంగానే అవును అయ్యగారు చామంతి అనగానే అవును చిట్టిగా చిట్టి తీస్తాను కదా ఎలా సత్యమైందని చెప్పి రోజు కంగారు పడుతుంది. కంగ్రాచులేషన్ ప్రేమ్ అని చిట్టి విష్ చేస్తూ అలాగే హర్ష కూడా విష్ చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా చామంతి చందు కూడా విష్ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంకా రమాదేవి ప్రేమ్ చూస్తూ ఉంటారు. అమ్మగారు ఐస్ వాటర్ అడిగారు తాగండి అని చెప్పి చామంతి నవ్వుకుంటూ రమాదేవికి ఇస్తాడు. ఇంకా రమాదేవి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. కానీ ఏం మాటలు మనం తీసుకోవడదు. ఆయన మంచి వాళ్ళు గెలుపుని ఆపనుకోవడం తాత్కాలికలే అయినా సూర్యుని వెలుగుని ఎప్పుడు ఎవరు ఆపలేరు అలాగే ప్రేమ గెలుపుని కూడా మీరు ఆపలేరులే చివరికి వాటర్ తాగుతూనే ఉండాలి మీరు అని చెప్పి చామంతి అనుకుంటుంది. అంటే ఇదంతా దీనికి అనమాట అని చెప్పి రోజాకి అర్థమవుతుంది. చాలా కోపం చూస్తాడు. ఈలోగా ప్రేమ్ సంతోషంగా వెళ్ళి బట్టలు ఇస్తూ ఉంటాడు. ఏంట్రా మా కోసం బట్టలు తెచ్చాను హర్షంగా అవునానా నేను ఫస్ట్ సంపాదనతో ఇదిగో నా సంపాదన తీసుకొచ్చాను తీసుకోండి అని చెప్పి ప్రేమ్ సంతోషం వాళ్ళ నాన్నకి ఇస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మకి ఇస్తూ ఉంటాడు. కానీ రమాదేవి ఏం మార్చాల కోపం చూస్తాడు. అమ్మ అని చెప్పి ఇంకా ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా రమాదేవి తీసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అనేది నీకు అని చెప్పి ప్రేమిస్తూ ఉంటాడు. ఒక తర్వాత అందరికీ ప్రేమిస్తూ ఉంటాడు. చాలా మంది చంద్ర కూడా ఇస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇగో చందు నువ్వు తీసుకో అని చెప్పి ఇంకా ప్రేమ్ ఇవ్వగానే థ్యాంక్ యూ అని చెప్పి చంద్రిక అంటుంది. ఇంకా చంద్రిక చామంతి హర్ష బట్టలు ఇస్తా సంతపడుతుంటాడు. ఏంట్రా వేసుకునేది అని బట్టలు చూసి రమాదేవి అన్న మాటలకి ఒకసారి ప్రేమ్ షాక్ అవుతూ ఉంటాడు. ఆ మాటలు విని చామంతి చంద్రిక హర్ష కూడా బాధపడుతుంటాడు. అసలు మీ అమ్మాయి ఇలా బట్టలు కట్టుకూడదు అనుకుంటున్నావా అని చెప్పి రమాదేవి ఒక్కసారిగా బ్యాగ్ నేలకేసి కొడుతుంది. ఏంటంటే బట్టలు అని చెప్పి అరుణ్ కూడా అలాగే చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రేమ చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. నా సంస్థానంలో నా సర్వెంట్స్ కూడా ఇలాంటి ఇవ్వను అని చెప్పి నేను కడతాను ఏంటి అని రోజు ఆ బట్టల బ్యాగ్ నేలకేసి కొడుతుంది. దీనికి ఇంకా బలుపు తగ్గలేదుగా అని చెప్పి చామంతి అనుకొడుతుంది. వాడు ప్రేమతో తెచ్చిన బట్టలకు విలువ కట్టద్దు వాడి ప్రేమకు విలువ కట్టాలి. ఇంకెప్పుడు తెలుసుకుంటారు మీరు హర్షంగానే తెలుసుకోవాల్సిన అవసరం కర్మ నాకేం పట్టలేదు హర్ష అని రామదంగన్ ఆ కర్మే మొత్తం పోయేలా చూపిస్తుందిలే. ఇదిగో ప్రేమ పట్టించడం గురించి బాధపడి పట్టింపు పెట్టుకోక నేను వేసుకుంటా అని హర్ష అన్న మాటలకి రమాదేవి చాలా కోపం వస్తుంది. ఇదిగో చంద్రిక రమాదేవి మీరు కూడా వెళ్ళి ప్రేమించిన బట్టలు వేసుకొని రండి అని హర్షంగానే సరే అయ్యారు అని చెప్పి చామంతి చంద్రిక లోపలికి వెళ్తూ ఉంటారు. రమాదేవి చాలా అప్సెట్ అవుతాడు. అసలు ఎలా గెలిచారు అర్థం కాక టెన్షన్ పడుతుంటారు. నీకు తెలుసా నా బ్యాటర్ తీసేశారు అని చిట్టి అనగానే ఇంకా రోజు టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి నా విషయం చెప్పేస్తాడా ఏనది భయంగా చూస్తూ ఉంటుంది. ఏంటి ఎవడరా అని ప్రేమ అనగా ఏమో తెలియదు ప్రేమ్ చామంతి ఒడిస్తుంటే బ్యాటరీ కంపెనీ నాకు పెట్టింది అని చిట్టి అనగానే ఓహో ఇదంతా దీనిపైన అని చెప్పేసి రోజా చాలా కోపంగా ఉంటుంది. నువ్వు అక్కడ పడేసేది అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. అంటే ఎవరు తెలిసేసి చెప్పి నేను అనుకున్నా ఆల్రెడీ నా మెయిల్ పంపించి చెప్పేసి వాళ్ళు తెలియదు పాపం అని ప్రేమగానే పిచ్చాడు కదా అంతేనని చెప్పి చిట్టి అన్న మాటలకి రమాదేవి రోజా అలాగే అరుణ్ అప్డేట్ అవుతూ ఉంటారు. చాలా కోపం చూస్తుంటారు. అంటే చిట్టి చేస్తని చెప్పి నేను చెప్తున్నాను అని చెప్పి ఇంకా ప్రేమ్ అనుకుంటూ ఉంటారు.
మిమ్మల్ని గెలవకుండా చెప్పి చేస్తున్నారు అని చెప్పి చిట్టి అనగానే ఓహో నేను అసలు ఇదంతా అని చెప్పి నేను మర్చిపోయాను కానీ ఇలా జరిగిందా అని చెప్పి రోజా అప్డేట్ అవుతుంది. తెలిచేస్తుందంట అన్ని ఉట్టి పెగబాల్చి అని చెప్పి ఇంక రోజా చూస్తున్న అమ్మదే తనకు అనుకునే విధంగా ప్రేమించిన బట్టలు కట్టుకొని చామంతి చంద్రిక హర్ష వస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ చూసి చాలా సంతోషపడుతుంటారు. వావ్ కొత్త బట్టలు చాలా బాగుంది, ఇదిగో అసలు ఈ బట్టలు ఏంటి కొత్తగా మెచ్చిపోతున్నారుగా అని చెప్పి చిట్టి అన్న మాటలకి రామాదేవి అలాగే రోజా షాక్ అయి చూస్తూ ఉంటారు. ప్రేమ్ ఇంకా చంద్రికని చామంతిని చూస్తూ ఉంటారు. బట్టలు చాలా బాగున్నాయి, నాకు కొడుకు కదా కొన్నదిరా అని చెప్పి హర్ష చాలా గొప్పగా అంటూ అదృష్టం కొందరికే ఉంటుందిలే అని చెప్పి రోజాని రామాదేవిని చూసి హర్ష అంటూ ఉంటారు. ఇదిగో నేను నా కెమెరాలో క్యాప్చర్ చేస్తాను, జీవితాన్ని గుర్తుండిపోతుందని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. ఇంకా ఓకే చిట్టి అని హర్షంగా ఏంటి పని వాళ్ళతో ఫోటో దిగుతారా అని అరుణంగానే ఏ తగ్గించుకుంటే మంచిది అని హర్షంగా ఆయన ఇప్పుడు మా వల్ల గొడవ ఎందుకులేండి సపరేట్ దిగుదాంలేండి అని చామంతి పర్లేదులేమ్మా రండి అని హర్ష అంటూ ఉంటాడు. ఇంకా చంద్రిక చామంతి ప్రేమ్ అలాగే చామంతి ఇంకా అందరు కలిసి ఫోటో దిగుతూ ఉంటారు. ఇంకా చిట్టి ఫోటో తీస్తూ ఉంటాడు. ఇంకా రమాదేవి ఓవర్లైపోతుంటే చాలా కోపం చూస్తుంది. నైస్ ఫోటో అని చిట్టి అంటూ ఉంటాడు. ఎక్సలెంట్ పిక్ కదా చాలా బాగుందని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. పనులతో ఫోటో దిగుతావు డాడ్ అన్నావు కదా, నువ్వే బ్యాడ్ గా ఏం చేస్తుందో చేసుకో అని చెప్పి చిట్టి అంటుంది. ఇదిగో సార్ని ప్రేమ తీస్తాను అనగానే ఇంకా చామంతి అలాగే చంద్రిక పక్క వెళ్తూ ఉంటారు. హర్ష అలాగే ప్రేమ్ దిగుతూ ఉంటారు. అదంతా చూసి ఇంకా రోజా ఓరలేకపోతూ ఉంటుంది. దిగరుగా మీరు పనులు దిగండి అని రామదే అంటుంది. చందు ఆగు అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా చంద్రిక ఆగుతుంది. ఏం ప్రేమ్ బాబు అంటూ ఉంటుంది. ప్రేమ్ ఇంకా తన గాజులు చూపిస్తూ ఉంటాడు. అది చూసి చంద్రిక చాలా సంతోషపడుతూ ఉంటుంది. హర్ష చామంతిగా నవ్వుతూ ఉంటారు. ఇంకా రోజా రామదే అరుణ్ చాలా కోపం వస్తాడు. చెప్పాను కదా చందు అప్పుగా తీసుకుంటాను చెప్పేసి బాక్స్ చూపిస్తూ ఉంటాడు. ఇంకా చంద్రిక అలాగే చూస్తూ ఉంటుంది. ఇదిగో నన్ను నమ్మి డబ్బులు పెట్టి నువ్వే కదా అని ప్రేమ్ గొప్పకుంటూ ఉంటాడు. ఇంకా మాటలు విని ఇంకా రమ్మది ఓర్లైపోతుంది. నీ చేతి చదివే చందు 50 లక్షలతో నా జర్నీ నేను స్టార్ట్ చేయబోతున్నాను, ఇదిగో నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని చెప్పి ప్రేమ్ అంటూ ఇంకా ఇస్తూ ఉంటాడు. ఇంకా చంద్రిక ఒకసారిగా ప్రేమించి తీసుకొని ఇంకా అలాగే చూస్తుంది. తన తాలిపొట్టుని తనే చూసుకుంటూ ఉంటుంది, మురిసిపోతూ ఉంటుంది. అది చూసి ఇంకా రమాది ఓరలైపోతుంది. చాలా కోపం చూస్తుంది. ఎందుకంటే చూపులంట ఇంకో మీరు చేసింది మిమ్మల్ని పొగిడేవాడుగా హర్షంగా ఇక్కడ ఎవడు కుళ్ళిపోవట్లేదులే ఎవడు కావాలి ఆ పొగడతలు అని చెప్పి రమాదేవి చాలా కోపం చూస్తే ఇంక లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అరుణ్ కూడా వెళ్ళిపోతాడు. అరుణ్ వెనకాల రోజా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదిగో వీళ్ళు ఇంతే మారలే అని ఇంకా హర్ష అంటూ నెక్స్ట్ ఏంట్రా అని చెప్పి అడుగుతూ ఉంటారు. షాప్ ఎతకాలి నానా అని ప్రేమ్ అనగానే ఏరియా ఇంపార్టెంట్ అని హర్ష కానీ అవును అదృష్టిలో పెట్టుకొని వెతుతానులే అని కొంచెం చూశాను అని ప్రేమ్ అనగా హర్ష కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా చామంతి చంద్రిక ఇంకా అలాగే హర్ష ప్రేమ్ చూస్తుంటారు. చందు ఇప్పుడు తీసిన ఫోటో ఇదిగో చూడు ప్రింటర్ పంపించాను తీసుకో అని చెప్పి చిట్టి అనగానే సరే అని చెప్పి చంద్రిక చాలా సంతోషం లోపలికి తీసుకుంటూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ తన బిజినెస్ గురించి వాళ్ళ నాన్న హర్షతో మాట్లాడుతుంటారు. ఇంకా చంద్రిక వెళ్ళి అదే పనిగా ఫోటో చూసుకుంటూ ఉంటుంది. చాలా సంతోషపడుతూ ఉంటుంది. తన తీపి గుర్తుగా చూస్తుంది. అప్పుడే ఇంకా హర్ష మెల్లిగా వస్తూ ఉంటాడు. ఇంకా చంద్రికని అలాగే చూస్తూ తను కూడా వచ్చి చంద్రిక పక్కన కూర్చుంటాడు. ఇంకా చంద్రిక కూడా కళ్ళం నీళ్ళు తెచ్చుకుంటాడు. ఇంకా ఫోటోని చూపిస్తూ ఉంటుంది. హర్ష కూడా అలా ఫోటో చూస్తూ ఉంటాడు. మన కస్తిని ఫోటో నీకు చేరింది ఇది ఒకటే కదా చంద్రిక అని హర్ష అంటాడు. అవునని చెప్పి చంద్రిక తల ఊపుతూ ఉంటుంది. ఇంకా ఒక్కసారి ఇంకా ప్రేమించింది తీసుకొని చూస్తాడు. మీరే వెయ్యండి అని చెప్పి చంద్రిక అంటూ ఉండదు. ఇంకా హర్షంగా తాలిబొట్టు తీసుకొని ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఆ తల చంద్రిక చెప్పినట్టే చంద్రిక మెల్ల ఇంకా తాలిబొట్టు వేస్తూ ఉంటాడు. ఇంకా చంద్రిక చాలా సంతోషంగా చూస్తూ ప్రకృతి కూడా ప్రేమ్ బాబుకి సాయం చేస్తుంది అనిపిస్తుందండి అని చంద్రిక కానీ అవును చంద్రిక ప్రేమ్ గెలుస్తాడు, వాడు తక్కువ చూసిన చూపులన్నీ నాకే చూస్తాలే, వాడి మీద పెట్టుకున్న నమ్మకం ఇదిగో నీకు ఇచ్చిన తాలిబొట్టు తిరిగిస్తాడు కదా ఇంకా అంతకంటే ఏం కావాలి ఆశంగాని ఇంకా చంద్రిక చాలా సంతోషపడుతుంది. వాడు ఓడిపోడు చంద్రిక, ఈ తండ్రిని ఓడిపోనివ్వడు కదా, ఇదిగో మన ఫోటోని జాబ్ దాచుకో అని చెప్పి హర్ష అంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. చంద్రిక తన చేతిలో ఉన్న ఫోటోని పదే అద్దుకుంటూ ఉంటుంది. సంతోషంగా అలాగే చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమతో కలిసిన ఫోటోలు తన భర్తతో ఉన్న ఫోటోలు చూసుకొని మురిసిపోతుంది. అప్పుడే వచ్చి గబ్బకి ఫోటోలు లాక్కుంటుంటుంది. ఇంకా చంద్రిక ఒకసారి టెన్షన్ పడి చూస్తుంటుంది. ఇంకా రామాదేవి చాలా కోపం చేస్తుంది. ఏంటి ఈ ఫొటోస్ చూసేసి మురిసిపోతున్నావా, ఈ ఫొటోస్తో ఏం చేద్దాం ఆలోచిస్తున్నావు నువ్వు అంటే రామాదేవి కానీ నేను ఆలోచిస్తాను అని ఇంకా రమాదేవిని చూస్తూ భయపడుతూ చంద్రిక ఎవరు తెలుసు నువ్వేం చేస్తావు ఇలాంటి నాకు అవసరం అని చెప్పేసి నీకు తెలుసు కదా అందుకని ఉండకూడదు అని స్టవ్ ఆన్ చేసి రమాదేవి కాల్చిపోతుంది. అమ్మగారు అమ్మగారు ఏం చేసి చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది. ఏయ్
అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అప్పుడు ఇంకా చామంతి ప్రేమించిన డ్రెస్ని వేసుకొని లాన్లో తిరుగుతూ చాలా సంతోషంగా వస్తుంది. ఎవడా కథ తీసుకుంది, ఇదిగో తగలట్టడానికి నేను అని ఇంకా రమాదేవి అన్న మాటలకి ఒక్కసారిగా చంద్రిక షాక్ అవుతుంది. అమ్మగారు మీకే చెప్పేది అలా చేయకూడదు అని చెప్పి చామంతి అడిగి ఆ సెంటిమెంట్ నాకేమీ లేవు అని ఇంకా రమాదేవి కాల్చిపోతూ ఉంటుంది ఫోటోని. ఇంకా చంద్రిక ఆపి ప్యాకింగ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇంకా రమాదేవి ఫోటో కాలిపోతుందో అని చెప్పి అని ఒక్కసారిగా చెయ్యి మార్త పెట్టి చంద్రిక చాలా ఆవేశంగా వస్తుంది. చెప్తే నీకు అర్థం కావటానికి అరుస్తుంది. వదలదు అని చెప్పి రమాదేవి అరుస్తాడు. ఏదనంటే నా మీద చూపించు, భరిస్తా, ఆయన ఫోటో మీద చూపించిన సై ఇచ్చే సమస్య లేదు అని చంద్రిక వార్నింగ్ ఇస్తాడు. నన్ను వదిలివే చేయనే పడుతుంది అని చెప్పి రమాదేవి అంటుంది. మరి అమ్మగారు తగలటపోయావా అని చంద్రిక కానీ చెయ్యి నొప్పిగా ఉంది వదలవే అని చెప్పి రమాదేవి అరుస్తాడు. ఇంకొకసారి ఇలా చేస్తావా అని చంద్రిక అనగానే చెయ్యి నొప్పడుతుంది వదలవే అని చెప్పి రమాదేవి అరుస్తూ ఉంటుంది. ఒక్కసారి ఇంకా చెయ్యి వదిలి రమాదేవి చాలా కోపం చూస్తూ తన చేతిలో ఉన్న ఫోటోని చంద్రిక లాక్కుంటుంది. ఇంకా రమాదేవి చాలా కోపం వస్తుంటుంది, చాలా కోపం చూస్తుంది. చంద్రిక చాలా కోపం కళ్ళర్ చూస్తుంది. నా చెయ్యిని మెలిపెడతావా రమాదేవి అనగా పేక నొక్కలు సంతోషించు అని చంద్రిక ఏంటి నువ్వు చేసిన రైట్ అనుకుంటున్నావు, ఆయనతో ఫోటో ఎలా దిగుతావే అని రమాదేవి అరుస్తుంది. నేను దిగానా అక్కడ ఉండి గొడ్ల గోబులాగా చూస్తున్నావు కదా, మరి అక్కడ పిలిస్తే కదా నేను ఫోటోకి వెళ్ళింది, అదే పెద్ద నేరం గొడవ చెప్పి గింజుకుంటున్నావు ఏంటి అని చంద్రిక నాకు నచ్చలేదు కాబట్టి చెప్పాను రమాదేవి నువ్వేం చెప్పలేదు తగలపెట్టకు చూసావు అని చంద్రిక అయితే నా చెయ్యి విరిచేస్తావా అని రమాదేవి రమ ఇదే మళ్ళీ నాతో చెప్పించద్దని చెప్పి చంద్రిక గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. మన అగ్రిమెంట్ ప్రకారం నువ్వు పెట్టిన హద్దులు నేను పెట్టిన హద్దులో నువ్వు దాటకూడదు. పని మనిషిగా నువ్వు ఎంత టార్చర్ పెట్టినా భరిస్తాను, కానీ హర్ష గారు కానీ ఆయన సంబంధించిన దాని మీద కానీ నువ్వు హాని కానీ ఏం చేసినా నేను ఊరికొంచెం ముందు చెప్పానా లేదా అని చెప్పి చంద్రకాంత్ కానీ రమద తలాడిస్తుంది. ఏంటి తలాడిస్తానని చెప్పేసి మరి ఎందుకు ఆయన ఉన్న ఫోటోని కాల్చడానికి సాహసం చేసావు చంద్రకాంత్ కానీ చేయని చెప్పాను కానీ రమాదేవి చేసావే అనుకో ఈసారి చెయ్యి కాదు మేడం విరిచేస్తా అని చెప్పి చంద్రిక వార్నింగ్ ఇస్తుంది. చచ్చి ఊరుకుంటా అనగానే పో అని చెప్పి చంద్రిక గట్టిగా అరుస్తుంది. ఇంకా రమాదేవి చాలా కోపంగా చూస్తూ ఇంకా అక్కడ వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా చామంతి వస్తూ ఉంటుంది. తనకి అర్థంగా చూస్తూ ఉంటుంది. ఏంటత్త ఏంటి అదేంటి అమ్మగారు నీళ్ళు ఎందుకు వచ్చారు అని చామంతి అడుగుతుంది. ఏం లేదని చెప్పి చంద్రిక మాడి దాడి సిద్ధమవుతుంటుంది. ఏం లేదంటావేంటి ఆడ మొహం అలా పెట్టుకొని వెళ్తుంది అని చామంతి అనగా ఆడ మొహం అంతే కదా ఎప్పుడు చిన్న చెప్పు అని చంద్రిక అసలు ఏం మాట్లాడతా మీతో చామంతి అనగా ఆవిడకేదో తినాలనిపిస్తుందంట తినేసి వెళ్ళింది అని చంద్రిక అనగానే ఏంటి అమ్మగారు తినాలని మాటలోనే చెప్పి తినిపించేసావా అంటే నువ్వు అదేంటి నువ్వు వండే చెప్పని తిన్నట్టు అయిపోయింది అనమాట అని చెప్పి చామంతి అవును అని చెప్పి చంద్రిక అలాంటి దాన్ని కావ్ చేస్తాడు. ఏంటత్తా అవి చామంతి అంటే ఇవ్వా అని చెప్పి చంద్రిక అదేంటి ఫోటోలో ఉన్నాయి ఏంటి అని చెప్పి చామంతి సంతోషం అడుగుతాడు. ఫోటోలో చామంతి ఆ ఫోటోలో చామంతి మన కొత్త బట్టలు వేసుకుని చిట్టి ఫోటో తీసుకోవడం అదే అని చంద్రికతో అదే పనిగా అంటూ ఉంటుంది. ఓహో ఇప్పుడు ప్రింట్ ఇస్తాడు అని చెప్పి చామంతి అంటాడు. చంద్రిక కష్టపడుతుంది. చూడు నువ్వు అని చామంతి వద్దమ్మా కాలిపోయే చామంతి అని చంద్రిక అనగానే ఏంటి కాలిపోయి ఏమయ్యా అని చెప్పి చామంతి అక్కడ పెట్టాను చూసుకోలేదు. చంద్రిక పర్లేదు చూస్తాను ఇవ్వత్త అని చెప్పి చామంతి చూస్తూ ఉండదు. ఇంకా చంద్రిక భయపడుతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉండదు. బాగా తీసాడు అత్త అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. కానీ చంద్రిక ఇంకా ఏం బాగా చూస్తూ ఉండదు. హై అత్త ఈ మగసూత్రం వేసేసుకున్నావా ఇప్పుడు ఇంకా చాలా కలగా ఉందిగా ప్రేమ కాలు తెప్పించేశాడుగా నువ్వు నవ్వుతే బలి ఉంటావు అత్త అని చామంతి అంటూ చంద్రిక సిగ్గుబాటును చూసి అబ్బో సిగ్గుబాటుతో ఇంకా బాగున్నావు అత్త అని చామంతి అనగానే పో అత్త అని చంద్రిక అంటాడు. నిజం చెప్తాను అత్త అని చామంతి అనగా సరే భోజనం టైం అయింది నువ్వు వెళ్ళి ప్లేట్స్ పెట్టు నేను భోజనం తీసుకొస్తా వెళ్ళు అని చెప్పి చంద్రిక సరే అని చెప్పి చామంతి వెళ్ళిపోతుంది. చామంతి ఫొటోస్ ఇవ్వని చెప్పి చంద్రిక తీసుకుంటూ ఉంటుంది. ఇంకా చామంతి వెళ్తూ ఉంటుంది. ఇంకా చంద్రిక మళ్ళీ ఫోటోలు చూసుకుంటుంది. అక్కడ హర్షన్ తన ఫోటో కింద పడడం చూసి ఇంకా తీసుకొని మెల్లిగా బాధపడుతూ ఉంటుంది. ఎవరు చూడలేదని చెప్పి అనుకుంటూ ఇంకా ఫోటో చూసి బాధపడుతుంది. అసలు ఎన్నాళ్ళకి మన ఫోటో నా దగ్గర ఉంది అని చెప్పి చంద్రిక అనుకుంటూ తన భర్తతో హర్షతో ఉన్న ఫోటో తీసుకుని చంద్రిక మురిసిపోతూ ఉంటుంది. ఈ ఫోటో నేను చాలా భద్రంగా దాచుకుంటా అని చెప్పి చంద్రిక అంటే ఫోటోని కొన్ని హత్తుకొని కళ్ళం నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అది ఆనంద భాషలు వస్తూ ఉంటాయి.
కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్లేస్ చూసుకుంటూ ఉంటారు. అలాగే అన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అడ్వాన్స్ ఎంత అని చెప్పి మనగానే అడ్వాన్స్ 10 లక్షలు, నెలకు 1,00,000 అని చెప్పి ఒకసారి ప్రేమ్ అలాగే చామంతి షాక్ అవుతుంటారు. ఏంటి అడ్వాన్స్ 10 లక్షలను, రెంట్ 1,00,000, మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నప్పుడు తగ్గించుకోండి అని చామంతి అనగానే ఏంటి సగం అంటే అంత అని చెప్పి ఇంకా రెంట్కి ఇచ్చేది అంటూ ఉంటారు. అంటే 5 లక్షలు చేసుకోవచ్చుగా, అంటే 50,000 తగ్గించుకోవచ్చు కదా అని చామంతి అనగానే అది నా చేతిలో లేదు, మా మేడం వస్తారు కానీ మేడంతో మాడుకోండి అని అతను అనగానే ఎప్పుడు వస్తారని చెప్పి ఏమంటూ ఉంటారు. అదిగో వస్తున్నారు చూడండి అని చెప్పి రెంట్కి ఇచ్చేతను అంటూ ఉంటాడు. ఇంకా ప్రేమ్ చామంతి బయట చూసి ఎవరబ్బా అని చెప్పి అనుకుంటూ గమనిస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా కార్ దిగుతూ ఉంటారు. అదే పని ఎవరు వస్తున్నారు అబ్బా అని చెప్పి చూస్తూ ఉంటారు. అప్పుడు ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ప్రేమ్ చామంతి చూస్తూ ఉంటారు. తను రాగానే జనాలు గుంపు కొడుతూ ఉంటారు. అదేంటి జనాలు గుంపు కొడుతారని చెప్పి చామంతి తను సెలబ్రిటీ కదండి అందుకే అలా గుంపు కొడుతున్నారు అని చెప్పి అతను అంటూ ఉంటారు. ఏంటి సెలబ్రిటీ అని చెప్పి చామంతి అడుగుతుంది. అవునండి పల్లవి గౌడ గారు అని అదే పని పసంद చేస్తూ ఉంటారు. ఓహో అని చెప్పేసి ఇంకా చామంతి చూస్తూ ఉంటుంది. ఇంకా అనుకున్న విధంగా పల్లవి లోపలికి వస్తూ ఉంటుంది. చామంతి ప్రేమ ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ప్రేమ్ బాబు నేను ఇవన్నీ టీవీలో చూశాను అని చెప్పి ఇంకా చామంతి పల్లవిని చూస్తూ అంటుంది. భలే యాక్ట్ చేస్తారు అని శాంతంగా ఓహో అని చెప్పి ప్రేమ అంటూ ఉంటారు. ఇంకా పల్లవి మెల్లిగా వస్తూ ఉంటుంది. ఇంకా చామంతి అలాగే చూస్తూ ఉంటుంది.